హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి దాల్చా రెసిపీ, బగారా రైస్ రెసిపీ 2 షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఈ ఈ హైదరాబాదీ స్టైల్ వెజ్ దాల్చా బగారా రైస్‌కి మంచి కాంబినేషన్ అండి. ఎప్పుడైనా కానీ మనం వెజ్ మెనూ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ దాల్చాని బగారా రైస్‌ని ఇంక్లూడ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో ఈ దాల్చా కోసం ముందుగా పచ్చిపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో పచ్చిపప్పు వచ్చేసి 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. కొంతమంది దీనిలోకి కొంచెం కందిపప్పు కూడా యాడ్ చేసుకొని కుక్ చేస్తారు. సో నేను పచ్చిపప్పుకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని 4 విజిల్స్ పాటు కుక్ చేసుకున్నాను. సో చూసారా, 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కదండి, అందుకే చాలా చక్కగా కుక్ అయిపోయింది. మనం పప్పు గుత్తితో ఎనుపుకున్నా సరే చక్కగా మెదిగిపోతుంది అనమాట. ఇవి ఇలా ఎనుపుకొని పప్పు గుత్తితో పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చిటపటలాడాలి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకొని తర్వాత మునక్కాయ ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ సగం కుక్ అయిన తర్వాత అప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంది అయితే మంచి రుచి ఉంటుంది. కొంచెం పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు ఆల్రెడీ మనం పప్పులో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం, కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేశాను, మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేశాను. సో పప్పుచారుల్లోకి వాటిల్లోకి పుదీనా, కొత్తిమీర కాడలు వేస్తే బాగుంటుందండి. సో వీటిని కూడా చక్కగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా, చక్కగా కుక్ చేసుకున్న తర్వాత టమాటాలు సగం కుక్ అయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, సొరకాయ ముక్కలు యాడ్ చేయాలి. సొరకాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి ఈ దాల్చాలో. పిల్లలు కూడా వద్దు అనుకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి ఈ దాల్చాలో సొరకాయ ముక్కలు. ఇవి కూడా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఎనిపి పెట్టుకున్న పచ్చిపప్పు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టుకున్న చింతపండులో నుంచి మనకి సరిపడినంత చింతపండు రసం కలుపుకోవాలన్నమాట యాడ్ చేసుకొని. సో మనం దాల్చాని మనం తినేదాన్ని బట్టి అండి, పల్చగా అంటే పల్చగా, కొంచెం థిక్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని. అది సిమ్లో మరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఒక మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం గసగసాలు తీసుకోవాలి. దానిలోకి కొంచెం గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి అనమాట. ఇవి 3 చక్కగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ని ఈ మరుగుతున్న దానిలోకి కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో పాత్ర లోతుగా ఉంది కాబట్టి దాల్చా పొంగి బయటికి రాదు. కుక్కర్ చాలా పెద్దదన్నమాట, సో పొంగి బయటికి రాదనమాట. 2 విజిల్స్ తర్వాత చూడండి, చాలా చక్కగా కుక్ అయిపోయింది దాల్చా. మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే దాల్చా రెడీ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ అనమాట. సో సూపర్ టేస్టీగా ఉండే బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా బాస్మతి రైస్ 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. సో 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఒక పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ తీసుకున్నాను బాస్మతి రైస్. దానికి తగినంత ఆయిల్, నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. దానిలోకి బగారా ఆకుతో పాటు పలావ్ దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ జాజికాయ వచ్చేసి నలక్కొట్టి యాడ్ చేశానండి, మంచి ఫ్లేవర్ దిగుతుంది ఆ పలావ్లోకి.
సో అందుకోసం నలగొట్టి యాడ్ చేశాను జాజికాయ. మిగతావన్నీ యాజ్ యూజువల్గా యాడ్ చేశాను. సో ఒకసారి ఇవి ఆ నెయ్యిలో కొంచెం కుక్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి. సో ఇవి చక్కగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్ చక్కగా వేగితేనే మనకి పలావ్ 2 పూట్లు ఉన్నా కానీ ఫ్రెష్గా రుచిగా ఉంటే సద్దిపడకుండా. సో ఆనియన్ వేగాలన్నమాట మంచిగా. సో అది వేగిన తర్వాత ఆనియన్ కొంచెం బ్రౌన్గా వచ్చింది చూడండి, చక్కగా వేగింది. ఇప్పుడు అది పక్కగా అనుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట, వేయించుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ సరిగ్గా వేగవండి, అందుకోసం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో అది వేగిన తర్వాత ఒక చిన్న టమాటా కట్ చేసి యాడ్ చేశాను. 1 గ్లాసు రైస్ కదండి, అందుకని ఒక చిన్న టమాటా. సో ఆ టమాటా కూడా చక్కగా మగ్గాలి. ఈ లోపల కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా యాడ్ చేయడం వల్ల, కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఈ రైస్కి. ఇది కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటాలు. టమాటా మగ్గితే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. అది కూడా ఒకసారి కలుపుకోవాలి కలిసిపోయేలాగా. ఇప్పుడు వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న ఆ 1 గ్లాస్ బాస్మతి రైస్ వాటర్ తీసేసి ఒకసారి సిమ్లో పెట్టుకొని ఈ మసాలాతో పాటు 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సిమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట రైస్. సో జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే విరిగిపోతుంది రైస్. సో 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి లెమన్ యాడ్ చేయడం వల్ల. కొంచెం యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ టమాటా యాడ్ చేసాం కదా. సో ఈ రైస్లోకి వాటర్ చక్కగా ఇంకిపోయింది. ఇంకొక హాఫ్ వాటర్ ఉండగా మూత క్లోజ్ చేసుకొని సిమ్లో ఉంచుకొని వెయిట్ పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 7-8 మినిట్స్ కదల్చకుండా ఉంచి తర్వాత ఇలా కలుపుకుంటే బాగుంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. సో నేను సర్వ్ చేసుకొని చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో చాలా టేస్టీగా ఉండే బగారా రైస్ అండ్ దానికి కాంబినేషన్ వచ్చే దాల్చా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ subscribe to my channel for more videos.